So this is the village, slum village church. So small. పాము కరిస్తే ఎక్కడికి వచ్చేవారు? మన దగ్గరికి వచ్చేవారు. ఎంతమంది తెలుసా విషయం? అది చెప్పే కదా, ఎంతమంది తెలుసు? మన యానాదులు ఏం చేసేవారు? అప్పుడు ఏం చేసేవారు? వెంటనే పసరెట్టుకొచ్చి ఆ పసరని కలిపి నూరి ఆ పాము కాటు దగ్గర కట్టేవారు, నోట్లో కూడా మందేసేవారు. తద్వారా ఏమేది చెప్పండి సార్? ఆ పాటలు పాడి చేసేవారు. తర్వాత వాళ్ళకి ఏమయ్యేది? పాము కాటేసింది, ఒక వ్యక్తి కాటేసింది అనుకో, అతనికి ఏమయ్యేది? నయమయ్యేదా? విషం ఇరిగేదా? అవును, నిద్రపోకుండా మీరందరూ కలిసి అప్పట్లో పాటలు పాడేవారు. జాగారం అనేవారు. దాన్ని జాగారం చేస్తే పొద్దున కల్లా ఒంట్లో ఉన్న విషం అంతా ఇరిగిపోయి బయటకు వచ్చేసేది. తద్వారా మనిషి ఎలాగుండేవాడు? సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేవాడు. అంతేనా? అదే విధంగా సరి జాగ్రత్త అర్థం చేసుకోవాలి. అదే విధంగా సైతాను అన్న ఒక పాము, విష సర్పం, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, సైతాను అన్న ఒక ఘట సర్పము, పాము ఏం చేశాడంట? మనిషి యొక్క ఆత్మనంట కాటేస్తుంది. ఏమేస్తుంది? చెప్పాలి గట్టిగా. కాటేస్తే ఏమవుతుంది? మనిషి చనిపోతాడు. అదవుతుందా? మనిషి గట్టి చెప్పాలి. కాటేసింది ఎవరు? ఏ పాము? సాతాను అన్న ఒక ఘట సర్పము, విష సర్పము. ఎవరిని వేసింది? ఆదాము అని ఒక మనిషిని వేసిందంట. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఆదాము మొదలుకొని భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ఆదాము ఎలాగైతే పాపములో పడ్డాడో, ఎలాగైతే ఆదాముని ఆ విషసర్పము, అయితే ఘట సర్పము సాతాను మోసం చేసిందో, మనం ఏమనుకుంటున్నాం? మోసాన్ని పాము కాటు అనుకుంటున్నాం కదా ఇప్పుడు. అలాగే మనల్ని కూడా కాటేసిందండి. అదవుతుందా మన అందరికి? మన ఒంటికి నాకు పాము కాటేస్తే మనకు అర్థమవుతుంది. దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది కాబట్టి మనం కంగారు పడతాం, గాబరా పడతాం, భయపడతాం. మళ్ళీ మన ఆత్మకి వేసిందంట పాము కాటు. అర్థమవుతుంది మీకు అందరికి? మోసం చేసి దేవుడి నుంచి మనల్ని దూరంగా చేసేసింది. సో గతంలో కొన్ని చాలా సంవత్సరాల క్రితం మనవారు ఏం చేసేవారంటే, పాము కాటుకి విరుగుడుగా పసర్లు ఎట్టుకొచ్చి పసర్లు నూరి వేసేవారు, జాగారం చేసేవారు. రాత్రి అంతా పగలకల్లా ఏమయ్యేది? విషం అంతా ఇరిగిపోయేది. ఆ వ్యక్తి ఎవరైతే పాము కాటేసిందో ఆ వ్యక్తి సంతోషంగా ఉండేది. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పినాడంటే, మీ గురించి నా గురించి విషసర్పమైన ఘట సర్పము, పాము దేవుడి దగ్గరికి వెళ్లకుండా మన ఆత్మని చంపాలని కాటేసింది. ఈ పాము ఏం చేస్తుంది? శరీరం చనిపోవడం కోసం కాటేస్తుంది. కానీ ఈ ఘట సర్పం ఏం చేసింది? మన ఆత్మ చనిపోవడం కోసం విషం కక్కింది. మనం నిజంగా చెప్పాలంటే మన తెగలవారు పాము కాటుకి పసరేసినట్లుగానే మన ఆత్మ కూడా పసరు కాదు. అర్థమవుతుందండి? పసరు అంటే ఆకు పసరు కాదు, జీవం పసరు. ఎవరు ఇస్తారు? యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలరు. అవునా కదా? దేవునికి స్తోత్రం. అదవుతుంది మీకు అందరికీ. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆత్మకి వేసిన ఈ యొక్క పాము కాటు, ప్రతి ఆత్మకి పట్టిన ఈ యొక్క విషం విరుగుడు కావాలంటే ఎవరు కావాలి చెప్పండి? యేసుక్రీస్తు మాత్రమే కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలంట పాపం చేసినప్పుడు పాములు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు కాటేస్తున్నాయంట.
కాటేస్తున్నప్పుడు మోషే వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? దేవా, ఈ పాములు వచ్చి అందరినీ, విషసర్పాలు వచ్చి, ఘట సర్పాలు వచ్చి అందరినీ కాటేస్తున్నాయి, చనిపోతున్నారు. వీళ్ళకి రక్షణగా, అదేవిధంగా వీళ్ళకి ఒక శక్తిగా, వీళ్ళకి రక్షణ కావాలి. వీళ్ళకందరికీ ఇక పాముల యొక్క బెడద నుంచి విముక్తి కావాలి. ఎవరికైతే పాములు కాటేసాయో వారికి స్వస్థత కావాలని చెప్పేసి మోషే వెళ్ళి దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడంటే మోషే, ఒక పని చేయి, నువ్వు ఇత్తడి తీసుకుని దాన్ని సర్పం తయారు చేసి ఈ కొండ మీద పెట్టు. కొండ మీద పెడితే ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో, ఎవరికైతే పాము కాటేస్తుందో, ఏ పాము అయితే ఆదామును కాటేసిందో అటువంటి పాము ఈ ఇజ్రాయేలు ప్రజల్లో ఎవరినైనా కాటు వేస్తుంటే, కాటు వేసిన వారు విశ్వాసంతో ఈ యొక్క సర్పాన్ని చూడాలి. ఏ సర్పాన్ని? ఎత్తడి సర్పాన్ని చూడాలి. ఎత్తడి సర్పాన్ని చూసిన వారందరూ, పాము కాటు వేసిన వారందరూ స్వస్థత పడతారు, చనిపోరు. అర్థమవుతుందా మీకు? ఏం కావాలి? సర్పము. ఏ సర్పం? ఎత్తడి సర్పం కావాలి కదా. మరి ఇప్పుడు ఇతర సర్పం ఉందా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు సిలువ మ్రానుపై చనిపోయారు. ఎవరినైతే ఈ యొక్క ఘట సర్పము, పాము, డ్రాగన్ అంటారు, పాత నిబంధన గ్రంథంలో ఆదామును కాటేసి, అంటే ఆదాముని ఆత్మీయంగా చంపాలని చంపిందో, ఆ ఆత్మ సంబంధమైన యొక్క ఆదాము నుంచి మనం కూడా ఆదాము బిడ్డలుగా, కుమారులుగా ఉన్నామా లేదా? సో ఆ పాము కాటు మన మీద వేసిందా? ఈ యొక్క ఆత్మకేసిన యొక్క పాము కాటు విరుగుడు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం అరణ్యంలో వాళ్ళు ఎత్తడి సర్పాన్ని ఎలాగ చూచారో, ఇప్పుడు కూడా సర్పానికన్నా కొన్ని కోట్ల రెట్లైన సజీవుడైన యేసుక్రీస్తు వెనక మనం చూడాలి. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు చెప్పండి సార్. కనిపిస్తుంది కదా మీకు? ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? ఎక్కడున్నాడు? సో పాము కాటు వేసిందా చెప్పండి? ఆదాముకి వేసిందా? తన ప్రజలకు వేసిందా లేదు? ఏం చేశారు వాళ్ళు? అప్పుడు ఎత్తడి సర్పాన్ని చూశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తునే అంగీకరించాలి, యేసుక్రీస్తునే నమ్మాలి, యేసుక్రీస్తునే విశ్వసించాలి. అర్థమవుతుందా? చాలామంది అనుకుంటారు, చాలామంది చాలామంది అనుకుంటారు, మా కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మెద్దులు మేళ్ళు ఉన్నాయి, మాకు మీకేముంటారా? ఏమున్నాయి మీకు? సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ ఎకరం భూమి చాలా చిన్నది దేవుడి విషయంలో. 100 ఎకరాల భూమి చాలా చిన్నది దేవుడి విషయంలో. కారు చాలా చిన్నది దేవుడి విషయంలో. అర్థమవుతుందా మీకు అందరికీ? ఏముంది మనకి? ఆత్మీయ సంతోషం ఉంది. ఈరోజు మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామన్నాక నమ్మకం మనకు ఉందా లేదా చెప్పండి? ఉందా? చాలా మందికి ఉందా? అది స్థలాలు ఉన్న వాళ్ళకి ఉందా? అది డబ్బున్న వాళ్ళకి ఉందా? మనకుందా లేదా? దేవుడు ఏమంటే, నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. అవునా కదా? సో మనం మీ పూర్వీకులు ఎలాగైతే పసరేసి పాము కాటుకి విరుగుడిచ్చారో, మనం కూడా ఆ పూర్వీకుల వచ్చిన సంతతి కదా. మనకున్న ఆత్మ సంబంధమైన పాము కాటుకి ఏమయ్యాలి? ఇప్పుడు పసరు ఎక్కడుంది? ఇప్పుడు దేవుడి దగ్గర. దేవుడి స్తోత్రం. ప్రతిరోజు ఆ పసరను చదవాలి మనం. యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగదు ఉంటుంది పసర. అదవుతుందా? పసర కన్నా గొప్పది. అవునా కదా? నీ రాకపోకలందు నుండి కాల్చి కాపాడుతాను అంటాడు పసర. వాక్యం. అవునా? నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటాడు ఈ పసర. వాక్యం. అదవుతుందా మీకు అందరికీ? మీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తున్నాను అంటాడు పరిశుద్ధ గ్రంథంలో. పసరు వాక్యం. నువ్వు చదివితే నీకు జ్ఞానం ఇస్తానంటాడు దేవుడు. అవునా? నీకు వ్యాధి వస్తే నేను స్వస్థపరుస్తున్నాను అంటాడు ఈ వాక్యం. నీ ఆత్మకి శాంతినిస్తాను, నీవు చనిపోతే నువ్వు నా దగ్గరికి వస్తావన్న ఒక భరోసానిస్తున్నానని
ఎవరు చెప్పారు చెప్పండి? అది దేవుడు వాక్యం చెప్తారు. మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని చదివి విశ్వసించాలి. 100% విశ్వసించాలి. నా పూర్వీకులు పసరేశారు, నేను కూడా ఈ పసరేస్తాను ఆత్మకి అని. వైద్యం చేసేది దేవుడు మాత్రమే. వైద్యులకు పరమ వైద్యుడు అతను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చాము చెప్పండి సరే సరే బైబిల్ పట్టు. ఒకసారి అందరూ చూడండి అమ్మా. పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠ నామములో బిడ్డలందరినీ మీ సన్నిధికి తీసుకొచ్చి బిడ్డలను ఆశీర్వదించండి, సహాయం చేయండి. వారికి కావాల్సిన అవసరతలు చేసుకుని సంఘాన్ని ముట్టండి. సంఘ పాస్టర్ గారిని, సంఘ పాస్టమ్మ గారిని, సంఘ సభ్యులను, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘం తరీక రోడ్డు పక్కన ఉన్న ఈ ఇల్లు తెచ్చుకున్నటువంటి ప్రతి బిడ్డని నిరంతరంగా తండ్రి ఆశీర్వదించమని పలుకుతుంది. సహాయం చేయండి. నీవే ఘనత మహిమలు పొందమని యేసు నామములో అడుగుతున్నా పరమ తండ్రి. ఆమేన్.